नहीं कैसा है क्या है मालूम है। मोइन भाई इधर आओ। सैयद मसूद साहब तुम गाड़ी चलाते रहे तो मैं गए थे मेरे ऊपर टिपर चढ़ा रहा वीडियो है मेरे विजुअल है साहब ఉన్నదే यार నువ్వెందుకు యాక్షన్ करके वो एक पहले से लड़ रहे ధైర్యంగా ఉండాలని నేను చెప్తున్నా। ఎందుకు వచ్చినా వీడికి सबसे बड़ा स्कूल है पूरा एरिया का, हाइड्रा में भी लगाया है ना। 2011 में इसको आए थे बोलो मां पिल्लल मां के बच्चों की भी है, बेटे की भी है, उनका पिल्लल पूरा रेडी साहब है भर दिया इधर हिंदू मुस्लिम क्या दिया दोनों क्या तो हमारे को रिप्लाई आया इसका पापा को పెట్టినాం కదా ఒకటి గ్రేవీ కోసం లాస్ట్ టైం దాని శాంక్షన్ బిల్డింగ్ తోడి అన్న బఫర్ జోన్ రోడ్ పెట్టే మీ రేట్ ఏది ఆ పిల్లర్ మొత్తం పక్కనున్నటువంటి ల్యాండ్ మొత్తం కూడా పరికి చెరువు ఒకప్పుడు 100 ఎకరాలు ఉండే, ఇవాళ కబ్జా చేస్తూ కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ దగ్గరికి తీసుకొచ్చింది। ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుండి ఇక్కడ ముస్లిమ్స్ కానీ హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ శ్మశాన వాటికగా వాడుకుంటున్నారు, కబ్రస్థాన్గా వాడుకుంటా ఉన్నారు। ఈ ల్యాండ్ గ్రాబర్స్ ఈ చెరువుని ఎట్లా పూడిక చేస్తున్నారంటే ఒక్కొక్క చోట 40 ఫీట్లు 50 ఫీట్లు 60 ఫీట్లు 70 ఫీట్లు కూడా పూడ్చి ఇల్లు అమ్ముతా ఉన్నారు। ఇవన్నీ చాలా మంచి మనసుతో సీఎం గారు ఒకటే చెప్పారు, సరే గరీబోళ్ళు ఎవరన్నా మోసపోయి ఈ ల్యాండ్ గ్రాబర్స్ దగ్గర ఎవరి దగ్గరన్నా కొనుక్కొని కట్టుకుని ఉంటే వాటికి ఎట్లా పరిష్కారం చేయాలనో చేద్దాం, వాటిని ఇప్పుడు ఏమనకండి, ఇప్పుడు కొత్తగా కడుతున్నటువంటి వాటిని మాత్రం ఆపాలని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది। హైడ్రా కమిషనర్ గారు కూడా అదే చెప్తున్నారు, ఆ రకంగానే పోతున్నాం। అది ఆసరాగా తీసుకొని రాత్రి పగళ్ళు కట్టడం, మళ్ళీ ఇది మా ఇల్లు అనడం। ఇప్పుడు కూడా కొంతమంది టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇద్దరు కలిసి నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతా ఉన్నారు, అక్కడ మా పాతిని మేము కొనుక్కున్నాము వాటిని హైడ్రా వాళ్ళు ఆపుతున్నారు, మేము కడుతుంటే అంటున్నాం। నేను చెప్తున్నది ఏంటి, ఆల్రెడీ కట్టుకున్న వాటి జోలికి పోము, కానీ కొత్తగా కడితే మాత్రం ఊకోము। చెరువు ఇది, చెరువును ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది, మనందరికీ కూడా దానికి సపోర్ట్ చేసే బాధ్యత మనందరి మీద కూడా ఉంటుంది। కానీ అది మర్చిపోయి కేవలం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఒకటయ్యి కాంగ్రెస్ పార్టీ నాయకులు క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళ మీద భౌతిక దాడులకు పాల్పడుతూ ఇక్కడ బోర్డు పెట్టిండండి, ఏది పర్మనెంట్ ఇంజెక్షన్ అని। ఈ సర్వే నంబర్ వేరు, ఇది చెరువు, ఎట్లా వస్తుందండి పర్మనెంట్ ఇంజెక్షన్? మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, వస్తుందా? చెరువు ఇది, చెరువులో అతనికంటే పర్మనెంట్ ఇంజెక్షన్ వచ్చిందంట, పర్మనెంట్ ఇంజెక్షన్ అని శ్మశాన వాటికల తరతరాలుగా ఇక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు మరి శ్మశాన వాటిక వాడుకుంటున్నటువంటి దాంట్లో ఆయనకు పర్మనెంట్ ఇంజెక్షన్ వచ్చింది, నేను ఇక్కడ బోర్డు పెడుతున్నా అని చెప్తుండే। ఆయనకు ఎవరైతే ఇవి కబ్జాలు చేస్తుండో ఆయనకు అసలు కుత్బుల్లాపూర్తో కానీ ఈ ప్రాంతంతో కానీ చివరికి తెలంగాణతో కూడా ఆయనకి ఏం సంబంధం లేదు। అట్లాంటి వ్యక్తి వచ్చి కొంతమంది పేర్లు చెప్పి ఏదో చెప్తాం। నేను ఇప్పుడు అడిగిన ఆయన మాకు అమ్మిండు అని అంటే, సరే అమ్మిండు, మీరు కట్టుకున్నారు, దాన్ని మేమేం అనడం లేదు, మీకు రోడ్లు వేస్తాం, డ్రైనేజ్ వేస్తాం, అన్నీ వేస్తాం, కానీ ఇక ముందు కట్టవద్దు అని చెప్తే ఆడు ఉన్నటువంటి బీజేపీ లీడర్లు కొంతమంది ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళని కట్టుకొని ఇవ్వండి అంటారు। ఇంకా దాంట్లో ఏముంటుంది? వాడు చెరువంతా అమ్మేసిండు, కొనుక్కున్న వాళ్ళందరినీ కట్టినియాలనా? అట్లా కుదరదు। అలాంటి వాళ్ళకి ఏదైనా ఉంటే నష్టపరిహారంగా మేము ఏదైనా రేపు ఇందిరమ్మ ఇల్లు కట్టేస్తే
అప్పుడు ఇస్తాం తప్ప చెరువులను మాత్రం కబ్జా చేయనీయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు యథేచ్ఛగా బోర్డులు పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలను బెదిరియడం, రాత్రుల పూట లారీలు నంబర్ ప్లేట్ లేకుండా లారీలు తీసుకొచ్చి డంప్ చేయడం. ఒక ముస్లిం సోదరుడు ఇది మా సంబంధించిన వాళ్ళ బొందలో ఉన్నాయి ఈడ అని అడ్డం పోతే లారీ ఎక్కి ఈయన రా అంటాడట. ఏంది ఇది బరితెగింపు, ఇంత బరితెగింపు? దీన్ని క్వశ్చన్ చేయాలి. ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా ఒక మోటివేషన్ ఇవ్వడం కోసం ఇది మనది, మీరందరు కలిసి కాపాడుకోవాలి అని చెప్పి అన్ని కులాల ప్రజలు అన్ని మతాల ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. అతన్ని నాకున్న సమాచారం ప్రకారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చాలా మంది లీడర్లను ఏ అధికారులు వస్తే ఆ అధికారులను మేనేజ్ చేసి, ఒక అధికారి అంటాడట మా నాయకుడు పోయి వాడు ఇల్లు కడుతుండు కదా ఎందుకు ఆపుతలేవు అని అంటే, ఏ వాంజోలికి ఎందుకు పోతున్నావు నీకేమని ఇప్పిస్తుంది అంటాడట. ఏమండి ఇది ఎంత అన్యాయం? ఒక అధికారి మాట్లాడతాడట. అతని పేరు కనుక చెప్తే నోట్ల మనబడుతుందని నేను చెప్తలేను. ఇంకా ఇట్లాంటి వ్యవస్థ తయారైంది. ఈ వ్యవస్థ మారాలంటే మనందరం కూడా ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే ముందు నడవాలి, ప్రజలందరినీ చైతన్యవంతులను చేయాలి. ఈ చెరువును మనం మంచి సుందరీకరణ చేద్దాం, చాలా మంచి అద్భుతమైన చెరువుగా చేద్దాం. ఇక్కడ అనేక సంవత్సరాలుగా మరి ఎవరైతే బొందలగడ్డగా వాడుకుంటున్నారో, శ్మశాన వాటికగా, కబ్రస్థాన్గా వాడుకుంటున్నారో వాళ్ళకు కూడా న్యాయం చేస్తూ చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మా బొందలే ఉన్నాయి. ఇప్పుడు రషీద్ భాయ్ మా పెద్ద లీడర్, ఆయన సంబంధించిన వాళ్ళవి కూడా వీళ్ళ కింద ఉన్నాయట బొందలు. ఇగో ఈమె వచ్చింది, వాళ్ళ భావన ఎవరిదో బొంద ఉందట, వాళ్ళవి ఉన్నాయట బొందలు. ఈ బొందలన్నీ కబ్జా అయిపోయినాయి. ఈ రకంగా అంటే ఏదో మంచి పని చేసిండ్రు, ఇవి తీసేసి ఏదైనా సమాజానికి మంచి పని చేసినట్టే కాదు, కబ్జాలు చేసి అమ్ముకున్నారు. గరీబోనికో ఇల్లు కట్టించింది కాదు, ఎవడో వచ్చి అమ్ముకుంటాడు. ఎక్కడ నంబరో అది కుకట్పల్లికి సంబంధించినటువంటి నంబర్ తీసుకొచ్చి ఈడ అమ్ముతాడు. అధికారులు దానికి ఒత్తాసు పలుకుతారు. దీన్ని వదిలిపెట్టేది లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా, ఎక్కడ అన్యాయం జరిగినా వదిలిపెట్టేది లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా, రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోతా. హైడ్రా వాళ్ళకు కూడా నేను చాలా ఖచ్చితంగా చెప్తా. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకుపోయి ఇక్కడ ఎవరన్నా, నేను ఇంకోటి కూడా బహిరంగంగా చెప్తా ఉన్నా, ఇప్పుడు ఇవాళ నుంచి ఎవరన్నా ప్లాట్ కొనుక్కొని కట్టుకుంటుంటే మాత్రం మాది బాధ్యత కాదు. మేము అవి కూలగొట్టిస్తాం. మేము తప్పకుండా మా కార్యకర్తలు చూస్తారు, వచ్చి కూలగొడతారు. మా ఇల్లు కూలగొట్టినరు, నేను కొనుక్కున్నా, నేను గరీబోని అంటే మాత్రం మేము బాధ్యులం కాదు. ఇప్పటిదాకా ఉన్నోళ్ళని మేము వదిలే మా నాయకుడు కూడా చెప్పిండు, ఇప్పటిదాకా కట్టుకున్న వాళ్ళు పోయినరు. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళా మా ప్రభుత్వం వచ్చినాక కూడా మేము ఇంత గట్టిగా హైడ్రా వచ్చినాక కూడా మీరు ఇంకా కూడా కొనుక్కొని కట్టుకుంటుంటే మేము వీఆర్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. रहमतुल्लाहि वबरकातुहू। ये जो लिलिन नगर 125 डिवीजन में जो खबरस्तान है, जो 40-45 साल जब खबरस्तान है, गुज़िश्ता 5-6 साल से हम लोग फाइट कर रहे। ये खबरस्तान 40-45 साल पुराना है, इसको 5-6 साल से हम लोग फाइट कर रहे। अल्हम्दुलिल्लाह इसका काम जो है, इससे पहले भी क्या है बॉन्ड सर्वे वगैरह हुआ और अपने को कलेक्टर में भी लगाए, काम प्रोसेस में है। जो लैंड ग्राफ्टर जो बालाकृष्णा था, मट्टी ढकल के जो पूरी लैंड जो कब्जा कर रहा था, उसके ताल्लुक से जो है आज कोलन हनुमंत रेड्डी साहब भी आके देखे और ये कॉलोनी का बोर्ड भी निकालने लगा, जो नाजायज तरीके से रखा हुआ था वो भी निकालने लगा अन्ना आके। और अन्ना बोर्ड है, बोर्ड पे जो सर्वे नंबर आए वो पूरे पूरे कुकटपल्ली के है, पूरे फेक है। अच्छा, ये आता खुतबुल्लापुर में, सर्वे नंबर आते कुकटपल्ली में। वो लाके लगा के एक प्लाट 40-45 लाख में बेच रहा था, जमीना कब्जा करके। तो उसको हनुमंत रेड्डी अन्ना भी आके ये बोले 1 इंच भी जगह उसको देने का नहीं है। जो खबरस्तान है वो खबरस्तान ही रहता, जो शमशान वाटी का ही रहता। उसको जो हुकूमत से होता, जो डेवलपमेंट करना है मैं बात करता हूँ, वो करा के देता हूँ बोल के हनुमंत रेड्डी अन्ना। सर्वे नंबर क्या है? इसका सर्वे नंबर 348/1 है। कब से ये आप लोग? ये 40-45 साल से हम लोग पोजीशन साहब, ये जो है ना पुराना खदीम खबरस्तान है। उस टाइम पे आबादी नहीं थी और उस टाइम पे खबरस्ताना नहीं थे, इसको एक को इस्तेमाल कर रहे थे। बाद में हर मौके हर मस्जिद के तहत में खबरस्तान बना लिए। इसको लोगों ने क्या है बोले तो किनारा कशी कर दिए। अब ये 4 निगलेक्ट करने की वजह से ये पीछे पड़ा हुआ था। अब ये 4 मस्जिदा आबादी फिर आई, 4 मस्जिदा बने, उसके तहत में खबरस्तान है। 2011 और 12 में आपके जो वीआईपी चीफ गेस्ट है उन्होंने आके दौरा करे थे, फिर अब तक क्यों काम नहीं करे? अब तक 10 अब हुकूमत नहीं थी ना साहब, जब
जब हुकूमत नहीं थी, जो जितना काम करना था लेना था लिए। अब हम लोग जो है नौजवान जो तबका है, जो नौजवान तबका अभी है, जैसे हमारे अब्दुल रज़ाक साहब है, बशीर भाई है, आजम है, हमला जो है, अब हम शऊर आने बाशऊर हुए, हमारे शऊर आने के बाद जद्दोजहद कर रहे, फाइट कर रहे। अल्हम्दुलिल्लाह ये फाइट में कामयाब भी हो रहे। कंप्लेंट अब तक क्या दिए थे आप लोग? हाइड्रा में दिए हम लोग, रेवेन्यू डिपार्टमेंट में दिए, कलेक्टर ऑफिस में दिए, म्युनिसिपल में दिए, और कलेक्टर ऑफिस में अलॉटमेंट के वास्ते भी लगाए, और वहां से आके सर्वे भी हुआ। अब ये प्रोसेस चल रहा, और उसके तहत भी क्या है, अब हम वो तो काम ये कानूनी कर, उसके अलावा भी हम क्या प्रोटेक्ट कर रहे। दूसरा आके फिर मट्टी डाल के रात घर जमीन बेच दे रहा, उसके वास्ते भी प्रोटेक्ट कर रहे। तो टोटल दोनों कब्रिस्तानों की जमीन कितनी रहेंगी यहाँ पे? ये वो जमाने में 6 एकड़ थी, 6-7 एकड़ थी। आज मिनजुमला पूरी अगर कोशिश भी करे, 4 एकड़ बड़ी मुश्किल निकलेंगी, 2 एकड़ हिंदूस को जाती, 2 एकड़ मुसलमान को जाती। और हम ये जो फाइट कर रहे हैं मुसलमान और हिंदुओं के लिए कर रहे, दोनों को होना कब्रिस्तान, दोनों कम्युनिटी के लिए होना, और लेटर भी जो लगा दोनों कम्युनिटी के लिए लगा अलॉटमेंट के। अंदाजा कुल आबादी क्या होंगी यहाँ पे? यहाँ पर साहब ये आबादी रहती है करीब आपको ये 4 मस्जिदों के तहत में 10 बस्तियां हैं। बस्ती में 2-2.5 हजार बोले तभी 20,000-25,000 आबादी का कब्रिस्तान है। तो फ्यूचर में आपको कम पड़ेगा अभी कब्रिस्तान? फ्यूचर में कम पड़ेगा कब्रिस्तान, मगर जो है उसको हिफाजत कर लिए। अब आने वाले दिनों की बात अलग है, मगर अब जो है उसको तो हिफाजत कर लेना ना साहब। तो आपके क्या मौका ये हुएगा काम नहीं? फिर नहीं इंशाअल्लाह हमारे कोलन हनुमंत रेड्डी साहब हमारे को क्या है इत्मीनान दिलाए, जेसीबी लगाए, काम करा। तुम बोले कलेक्टर से सीएम से पर्सनल बात करके अगर ऑफिशियली हुआ तो ऑफिशियली करा। तुम बोले ऑफिशियली जो है बफर जोन है, ऑफिशियली बात करके ऑफिशियली करा के दे। तुम बोले अब उन्होंने हमारे को हामी दिए, और आके अल्हम्दुलिल्लाह पहला पैदल दौरा करे यहाँ पर करके हमारे को हामी दिए, और बोर्ड भी निकालने लगा अल्हम्दुलिल्लाह। और 1 इंच जगह देने का नहीं है किसी को, बल्कि बोलो। अस्सलामु अलैकुम या सय्यिदल अंबिया व मुरसलीन। यहाँ पर आज कुतुबुल्लाहपुर हल्के कुतुबुल्लाहपुर के अंदर 125 डिवीज़न के अंदर लेनिन नगर ख़बरस्तान का जो मसला गुज़िस्ता कई सालों से चलते हुए आ रहा, यहाँ पर ख़बरों के अंदर हमारे आबो अजदाद मदफून है। ये बस्ती का पहला और क़दीम ख़बरस्तान है जो है ना परकी चरू के तहत में था। जो परकी चरू को कमोपेश है ना 120 एकड़ या 100 एकड़ पे मुश्तमिल था। आज बमुश्किल से बमुश्किल ये परकी चरू है ना 7-8 एकड़ के अंदर रह गया। बाकी की पूरी ज़मीन पूरी है ना इंक्रोच हो चुकी है। इसके अंदर है ना हमारे है ना सियासी कायदीन भी थे, जिसके अंदर जिसकी लापरवाही की वजह से हमारे मुसलमानों को आज है ना कब्रिस्तान से हाथ धोना पड़ा। कब्रिस्तान, मस्जिद, ईदगाह, चर्च, ये जो है ना इंसान की बुनियादी अकायद है, बुनियादी ज़रूरत है। इसके बगैर आदमी है ना सर्वाइव नहीं कर सकता। जीने के लिए तो मकानात बहुत है, लेकिन कभी है ना इंतकाल हो चुका। हम हमारे है ना तरीक़े के हिसाब से हम है ना खबरों के अंदर खबरों को मदफून करते, लेकिन आज हमारा कब्रिस्तान के लिए लड़ना पड़ रहा। ये ज़मीन ये किसी की ज़मीन नहीं है, गवर्नमेंट की ज़मीन है। गवर्नमेंट से हम फाइट कर रहे हैं। यहाँ पे कोई है ना बालाकृष्णा जो शख्स आके जो है ना मेरी ज़मीन बोल के आके आज फाइट कर रहा। हम एक बात वाजे करना चाहते हैं कि हमारे इस्लाम के अंदर एक चीज़ ये वाजे है कि किसी भी है ना इनफरादी किसी की प्रॉपर्टी है उसकी ये एक गर्ज नहीं, ये एक बालिश ज़मीन भी हमको ज़रूरत नहीं है। उसके ऊपर हम आना इस्तेमाल करना हमारे लिए शरीयत में उसको ममनू करार दिया, उसको हराम करार दिया। अगर तुम्हारी ज़मीन है तो तुम है ना सिविल मैटर के ज़रिए से तुम है ना जितना तुम्हारा लैंड है उसको है ना बाउंड्री वाल कर लो, लेकिन जो तुम्हारी ज़मीन नहीं है उसको हम एक बालिश भी हम छोड़ने वाले नहीं है। जितना इनक्रोच हो चुका, लेकिन आज है ना तुम है ना ये बस्तियों को बसाते हुए लाखों का, करोड़ों का, अरबों का कारोबार कर लेते हुए मुसलमानों के है ना, हिंदुओं के, क्रिश्चियन के है ना जज्बात के साथ जो खेल रहे हैं, अभी तक जो चला आइंदा दिनों में वो चलने वाला नहीं है। मुसलमान है ना मुत्तहिद है, और ये जो ग्रेवयार्ड है हिंदू मुस्लिम क्रिश्चियन का ग्रेवयार्ड है, हिंदू मुस्लिम का ग्रेवयार्ड है। और है ना ये ग्रेवयार्ड को हम हासिल करके किसी भी हाल इसको हासिल करके रहेंगे, क्योंकि आज है ना आज ये चीज़ को आवाज़ हम नहीं उठाएंगे, कल आने वाले दिनों में हमारे नस्लों के लिए प्रॉब्लम हो जाएगा। क्योंकि है ना आबादी तो बहुत है, लेकिन इंतकाल आदमी जब है ना इंतकाल होने के बाद में उसको है ना रखने की जगह कहाँ है? सुने ये है ना ये कोई ऐसा है ना साफ ज़मीन नहीं है, क्योंकि है ना जो किसी भी है ना बफर जोन के अंदर FTL के ज़मीन के बाद में जो बफर लैंड है, वो बफर लैंड ये चीज़ है ना इसको है ना प्रोविज़न साफ वाजे है। उसको है ना कब्रिस्तान के लिए,
क्रीमेशन के लिए, कैटल फीडिंग के लिए उसको रखा सकता, दिया जा सकता, क्योंकि यहाँ पे कोई परमानेंट बिल्डिंग हम है ना इसको है ना एस्टेब्लिश करने वाले नहीं है, कोई है ना इसको है ना प्लाटों में बनाकर हम बेचने वाले नहीं है। ये हमारे है ना, ये है ना जैसा ही वैसे ही रहेगा। ये है ना हम है ना हुकूमत से आज मुतालिबा कर रहे हैं कि हमको, अगर आप है ना ऑफिशियली हमको मैपिंग के साथ, ये है ना ईस्ट के अंदर, वेस्ट के अंदर, नॉर्थ के अंदर, साउथ पोल के अंदर, ये जो भी मैपिंग है इसको मैपिंग कराकर इसको एक मॉडल ग्रेवयार्ड के तहत इसको डेवलपमेंट करके हमको देंगे, तो इंशाल्लाह हमारे आने वाले नस्लें आपको याद करेंगे। इसको है ना आपको इसका सवाब भी आपको मिलेगा। मैं ना ये जो है ना जितने भी हमारे भाई यहाँ पर आज मौजूद थे, जो है ना सुबह 7 बजे से यहाँ पर मौजूद थे और कईयों दिनों से इसके पीछे मेहनत करते जा रहे हैं, मुस्तकिल मेहनत कर रहे हैं अपने काम को। यहाँ पर ऐसी बस्ती का ऐसा इलाका है जहाँ पर है ना आदमी है ना सुबह से लेके शाम तक काम को जाएगा, तो जब भी है ना धोने वाले उसके पेट के अंदर जाएंगे। ये है ना ये मजलूम तबका है, ये है ना माशी एतबार से बहुत कमजोर तबका है, फिर भी यहाँ पर है ना ये लोग है ना अपने जात के लिए नहीं है, बल्कि आने वाले दिनों के अंदर, आने वाले नस्लों के अंदर, जैसे हमारे है ना सियासी कायदीन आगे एक 20-25 साल इसके बारे में अगर सोचते तो माशाल्लाह ये है ना कम से कम 8-10 एकड़ का कब्रिस्तान यहाँ पर रहता था। ये हमारे सियासी कायदीन के है ना ये कमजोरी की वजह से हमको है ना यह मुस्तकिल है ना जमीन बची हुई है, हम इसको है ना जाने नहीं देंगे। जहां तक भी हो, जो कोई भी इसके अंदर है ना मुदाखिलत करेंगे, हम उसको कानून के तहत में सख्त सख्त है ना कार्रवाई देंगे इंशाल्लाह। కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలను హనుమంతరెడ్డి అన్న ఇక్కడికి వచ్చిండు, గల్లీలు చూసిండు, గ్రేవీ యార్డు చూసిండు, వేరే గవర్నమెంట్ ల్యాండ్ చూసిండు, ఎక్కడెక్కడ ఏమున్నది మొత్తం చూసిండు. ఏం మాట ఇచ్చిండంటే శ్మశాన వాటిక హిందువులకు, క్రైస్తవులకు, ముస్లింలకు ఇస్తా అని చెప్పిండు. గవర్నమెంట్ ల్యాండ్ మాకు కావాలి, ప్రైవేట్ ల్యాండ్ మాకు అవసరం లేదు, ప్రైవేట్ ల్యాండ్తో మాకు కొట్లాట లేదు, ఏం లేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఏ ఊర్లో పోయినా కానీ బొప్పర్ జోను FTLనే ఉంటుంది, పల్లెటూర్లలో కూడా అదే ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడెక్కడనో ఒక 1000 మంది, 500 మంది, 300 మంది ఉన్న కాడ గ్రేవీ యార్డులు కట్టించి మేము కట్టించినామని చెప్పారు. ఇది గ్రేటరు హైదరాబాదు 25 ఏళ్ళ నుంచి రన్నింగ్లో ఉన్నాయి బొందలు. ముస్లిమీ ఉన్నాయి, హిందువులై ఉన్నాయి. 2002లో వేరే కాడ బొందలు పెడతాయి, ఈడొద్దు బాబు ఇది మాది జాగా అని చెప్పేసి ఈడొక 3 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది, ఈడ చేయరు మీరందరూ, ముస్లింలు హిందువులు ఇక్కడ పెట్టుకోరు అని చెప్పేసి కుక్కడపల్లి పెద్ద మనుషులు వచ్చి, నేను అప్పుడు 2000 సంవత్సరంలో CPI పార్టీ నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి ఇక్కడ ఓడిపోవడం జరిగింది. 2002లో వచ్చి మేము వేరే కాడ బొందలు పెడతా అంటే అప్పుడు CI చంద్రశేఖరరావు ఉండే, జీడిమట్ల PS ఉండే, ఇక్కడ గుట్ట PS లేదు, ఏది లేదు. కావున దయచేసి హిందువులకు, ముస్లింలకు, ఈ క్రిస్తవులకు బొందలగడ్డ విషయం మా ముగ్గురికే పంచాయతీ లేదు, ఎటువంటి పంచాయతీ లేదు. వేరే వ్యక్తులతోని పంచాయతీ వచ్చి మేము ఇక్కడ బొందలగడ్డ కావాలి, శ్మశాన వాటిక కావాలి, కబ్రస్థాన్ కావాలని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉంటే ఇది మాది స్థలము మాది అని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చేసి ఆప్రూవ్ చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి జరగకుండా నువ్వు చచ్చినా నేను చచ్చినా ప్రతి ఒక్క మనిషి చచ్చినా కానీ అండబెట్టవలసిందే. కాల్స్టోళ్ళు కాలుస్తారు, పెట్టేటోళ్ళు పెడతారు. మేము ముగ్గురము ఈక్వల్గా పంచుకుంటాము, అన్నీ ఉంటాయి. మా ముగ్గురు పంచాయతీ కాదు, క్రైస్తవు, హిందూ, ముస్లింల పంచాయతీ కాదు ఇది. వేరే ప్రైవేట్ వాళ్ళు వచ్చి అడ్డం తగులుతున్నారు కనుక గవర్నమెంట్ దయచేసి ఈ బొందలగడ్డ, శ్మశాన వాటికను, గ్రేవీ యార్డును, ఈ 3 కులాలకు సంబంధించిన దానికి మీరు ఇక్కడ హనుమంతరెడ్డి గారికి నేను మనవి చేయమనంటే, గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, పోయిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు కనుక ఇప్పుడన్నా మీరు దయదలిచి ఇది ఒక బోర్ వేపిచ్చేసి వాళ్ళకో 2 రూములు, మాకో 2 రూములు, వాళ్ళకో 2 రూములు, 2 రూములు రేపులతో వేసి ఏంటంటే బట్టలు ఇట్లా మార్చుకోవడానికి, ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి వస్తాను కనుక మీరు ఇది చేయించగలరని, అదేవిధంగా బౌండరీ తిప్పి మీరు కంచేస్తే ఇప్పుడు కాకపోయినా ఇంకో 2-3 నెలల కన్నా మీరు బౌండరీ తిప్పాలి, గవర్నమెంట్ చేపియాలని చెప్పేసి మా యొక్క మనవి. మాకు కొట్లాట లేకుండా చేయాలి మీరు అని చెప్పేసి మీకు మనవి చేస్తూ ముగించుకుంటున్నా.